ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్ పదవి ప్రతిసారి ఏకగ్రీవమే. అది సంకీర్ణమైన ఫుల్ మెజారిటీ వచ్చినా ప్రభుత్వంలోనైనా ఈసారి మాత్రమే ఎన్నిక జరగబోతుందా, ఏకగ్రీవం కాబోతుందా అనేది ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మిత్రపక్షాలపై ఆధారపడి రావాల్సొచ్చింది. ఓవైపు భాగస్వామ్య పక్షాలు, మరోవైపు ప్రతిపక్షం నుంచి స్పీకర్ పదవి షరతులు పెడుతుండటంతో బీజేపీపై ఒత్తిడి పెరుగుతోంది. లోక్సభ స్పీకర్ పోస్ట్ ఏకగ్రీవమా, ఎన్నిక తప్పదా? సభాపతి విషయంలో బీజేపీ తగ్గుతుందా, నెగ్గుతుందా? డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కోసం ఇండియా కూటమి పట్టు. లోక్సభలో స్పీకర్ పదవి ఈసారి ఆసక్తి రేపుతోంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నెక్ టు నెక్ మెజారిటీతో పవర్లోకి రావడంతో స్పీకర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఓవైపు ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ స్పీకర్ పదవి ఆశిస్తూ ఉంటే, ప్రతిపక్షం నుంచి ఇండియా కూటమి కూడా అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి స్పీకర్ పదవి హాట్ టాపిక్ గా మారింది. సభ నిర్వహణలో కీలకమైన సభాపతి పదవిని తన దగ్గరే పెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలా అయితే డిప్యూటీ స్పీకర్ పదవి కోసం విపక్షం డిమాండ్ చేస్తోంది. లోక్సభలో ఎన్డీఏకు 293 సీట్లు, ఇండియా కూటమికి 233 సీట్లు ఉన్నాయి. ఈ నెల 24 నుంచి 18వ లోక్సభ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. రాష్ట్రపతి నియమించే ప్రొటెం స్పీకర్ ముందుగా కొత్త సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది. మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడీయూ కీలకంగా నిలిచాయి. ఆ రెండు పార్టీలు ఆ పదవిని ఆశించినట్లు వార్తలు వచ్చాయి. గత లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవిని తమ కూటమికి ఇవ్వకపోతే ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ఇండియా కూటమి తరపున అభ్యర్థిని పోటీకి దింపాలని విపక్షాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవి బీజేపీ దగ్గరే ఉంటే ఓం బిర్లాకే మరోసారి అవకాశం ఇవ్వొచ్చన్న చర్చ ఉంది. ఆయన కాని పక్షంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు మరికొందరి పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. విపక్షం పట్టుబట్టి పోటీ పడితే మాత్రం లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించబడితే ఇదే మొదటిసారి కానుంది. గతంలో పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వాలు ఏర్పడినా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సమయాల్లోనూ స్పీకర్ పదవి ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ పదవిపై ఎన్డీఏ పక్షాలతో పాటు విపక్షాల నుంచి ఏకాభిప్రాయాన్ని సాధించే బాధ్యతను బీజేపీ అగ్రనాయకత్వం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు అప్పగించింది. అందుకే రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఎన్డీఏ మంత్రులు సమావేశమై లోక్సభ స్పీకర్ పదవిపై చర్చించారు. ఈ నెల 24న లోక్సభ స్పీకర్ ఎన్నిక కోసం లోక్సభ సమావేశాలు జరగనున్నాయి. అంతకుముందే స్పీకర్ పదవిపై తేల్చేందుకు కసరత్తు చేస్తోంది బీజేపీ. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలిపేందుకు విపక్ష ఇండియా కూటమి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే స్పీకర్ పదవిని తాము ఉంచుకుని డిప్యూటీ స్పీకర్ పోస్టును మిత్రపక్షాలకు ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు చర్చ జరుగుతోంది.